నగరంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఎమ్మెల్యేగా ఉన్న మీరే గన్ లైసెన్స్ తీసుకుంటుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నూజివీడు పరిశీలకులు మాజీ కార్పొరేటర్ వాషంశెట్టి గంగాధర్ రావు నిలదీశారు. ఇటీవల కురిసిన చిన్న వర్షానికే నగరం మొత్తం జలమయం అయిందని, కంబా చెరువులో చేపల పెంపకందారులు డ్రైనేజీ నీరు రాకుండా ఇసుక బస్తాలు అడ్డుకట్టగా వేయడంతోనే తుమ్మలావ, ఆర్యాపురం తదితర ప్రాంతాలు నీటమునిగాయని ఆరోపించారు. వారి చేపలు చనిపోతాయని ఆలోచించారే తప్ప పల్లపు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజల పరిస్థితికి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కార్పొరేషన్ కమిషనర్ అలసత్వం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఎదురైందని విమర్శించారు. వెంటనే ఈ ఘటనకు కారకులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. మీకు అంతగా భద్రత కావాలంటే గన్మెన్ల సంఖ్యను 2+2కి పెంచుకోవాలని సూచించారు. వైసీపీ పాలనలో ఇటువంటి అరాచకాలు ఎప్పుడూ జరగలేదని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరుగుతున్నాయన్న విషయాన్ని గ్రహించాలన్నారు. వైసీపీ సీనియర్ నాయకులు సప్ప ఆదినారాయణ, రొక్కం త్రినాథ్, బిల్డర్ చిన్న, తిరుగతి దుర్గా, నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, మదీనా బాషా, నందం స్వామి, కొమ్మోజు దుర్గారావు, దాది గౌరీశంకర్, నగరబోయిన శ్రీను, బత్తిన అన్నవరం, అజ్జరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయినట్టే కదా. ఒక శాసనసభ్యుడిగా మీరు ఈ గన్ లైసెన్స్ పెట్టుకున్నాను, నాకు నిఘా వర్గాలు హెచ్చరించాయి అని అంటే ఖచ్చితంగా మరి ఏదైతే ఇవాళ మీ ప్రభుత్వం, మీ హోమ్ మినిస్టరు, మీ సీఎం గారు ఇంతమంది ఉండగా, మీ ప్రభుత్వం ఉండగా, ఇంకోటి అనపర్తి ఎమ్మెల్యే గారికి ఆయనకి 1+1 భద్రత ఉంది. ఆయనకి అక్కడ కూడా నిఘా వర్గాలు హెచ్చరించాయి. కాబట్టి అతనికి ఏం చేశారంటే 2+2 ఇచ్చి మరి ఏదైతే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ఉన్నారో రామకృష్ణారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ రాజమండ్రిలో మీరు చేయవలసిందేంటి? నిజంగా అటువంటి పరిస్థితే ఉత్పన్నం అవుతుంది అనేటువంటి ఆలోచనలు కానీ మీకు నిఘా వర్గాలు హెచ్చరించాయని అంటే 2+2 పెట్టుకోవాలా. అంతేగాని వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు శాంక్షన్ చేసేయాలి. మీరు అడగడం కాదు, వాళ్ళు శాంక్షన్ చేయాలి. అది కాకుండా ఇవాళ మీరు డైరెక్ట్గా నేను గన్ లైసెన్స్ కోసం పెట్టుకున్నాను అని అంటే అర్థం ఏంటి? రాజమండ్రిలో ఇలాంటి అరాచకత్వాలు గతంలో ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఇక్కడ మడ్డలు జరిగినాయా? ప్రజాప్రతినిధుల మీద మరి తీసుకున్నారా? ఇటువంటి దాడులు జరిగినాయా? వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేస్తున్నది ఏంటో మాకు తెలుసు బాగా. డైరెక్ట్గా మా ఎంపీ గారి మీదే ఆ మెయిన్ రోడ్లో పర్యటిస్తుంటే పోలీసు వారి చేత కదా మా మీద తోయించేశారు. ఇవాళ ఇంకొకళ్ళు చేయటం కాదండి, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మరి మీరు వాళ్ళ నుంచి వస్తుందా? ఈ వైఎస్ఆర్సీపీ గూండాలు ఎంతమంది గూండాలు ఉన్నారు, ఎంతమంది చేసేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. టోటల్గా లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అని అనటానికి మీరు చెప్పినటువంటి మీరు స్వయంగా నేను గన్ లైసెన్స్ పెట్టుకుంటానని అంటమే ఫెయిల్యూర్ కింద లెక్క. ఇవాళ వాళ్ళందరూ ఎక్కడ దిగుతారు? ఏ దీంట్లో ఉంటారు? 4-5 ప్లాట్ఫారంలు డెవలప్ చేయడానికి 274 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెడితే, శాంక్షన్ చేసి పెడితే ఇవాళ మీరు చెప్పుకుంటున్నారు. పోన్లే మీరే చెప్పుకోండి, కాదంటలేదు. కానీ పనులు ఎక్కడ జరుగుతున్నాయి? 1 ఇయర్ మాత్రం ఉంది, కరెక్ట్గా 1 సంవత్సరం మాత్రం ఉంది. ఈ సంవత్సరంలో మీరు తీసుకొస్తారు, ఎక్కడ ఈ పనులు చేయిస్తారు? జరిగే పని కాదు కదా. అలాగే దివాన్ చెరువు దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్, దాన్ని కూడా అదే చేశారు. అది కూడా ఇవాళ ఈ వచ్చే సంవత్సరంలో జరుగుతుందా అని అంటే ఈ 1 ఇయర్లో జరిగే పరిస్థితి అది పూర్తి కానిటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే పుష్కరాలకు సంబంధించినటువంటి యాత్రికులు ఉన్నారో వీళ్ళందరూ కూడా రాజమండ్రి నగరాన్ని తిట్టుకుని వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రం రానియద్దు.